హిమాచల్ రాజకీయాలు హాట్ గా మారాయి. నిన్నటి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించారు. అయితే గవర్నర్ కు లేఖ పంపించలేదు. మరోవైపు నిన్న కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. పూర్తి బలమున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ తో గెలిచారు. మరోవైపు మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్ రాజకీయాలు హాట్ గా మారాయి. నిన్నటి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్ కు పంపించారు. అయితే గవర్నర్ కు లేఖ పంపించలేదు. మరోవైపు నిన్న కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. పూర్తి బలమున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ తో గెలిచారు. మరోవైపు మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? స్రవంతి, హిమాచల్ ప్రదేశ్ నిన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల క్రాస్ ఓటింగ్ తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఇప్పటికే అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు తన రాజీనామా లేఖను అధిష్టానానికైతే పంపించారు. సుఖ్వీందర్ సింగ్ సుక్కు వ్యవహార శైలిపైన మెజార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొని ఉంది. దీంతో ముఖ్యమంత్రిని మార్చేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే అధిష్టానం నుంచి 2 దూతల్ని కూడా పంపించారు. భూపేందర్ సింగ్ కూడా, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరిని కూడా అక్కడికి పంపించారు. ప్రస్తుతం అక్కడ చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎలాగైనా కొనసాగించాలనేటువంటి ఆలోచనలో అది కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అవసరమైతే ముఖ్యమంత్రిని మార్చి, ఎందుకంటే ముఖ్యమంత్రి పైన అసంతృప్తి ఉంది కాబట్టి ఆ అభ్యర్థి ముఖ్యమంత్రి క్యాండిడేట్ని మార్చి ప్రభుత్వాన్ని కొనసాగించాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంది. దానిలో భాగంగానే ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆ సమావేశం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా అధిష్టానానికి సంబంధించిన దూతలు అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతోటి అధిష్టాన దూతలు భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత వారి నుంచి మెజార్టీ అభిప్రాయం తీసుకొని మరొకసారి సిఎల్పి నేతను ఎన్నుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అక్కడ సార్ట్అవుట్ చేసే దిశగానే ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ మంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య అక్కడ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేశారు. వారి తల్లి గతంలో పిసిసి చీఫ్గా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న ఒక 6 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. దా ఇష్యూకి సంబంధించే ఈ పార్టీకి సంబంధించిన లుకలుకలన్నీ బయటపడ్డాయి. మొత్తంగా ఓవరాల్గా ఒక 26 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత ముఖ్యమంత్రి పైన అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితమే వారు అసెంబ్లీకి చేరుకున్నారు. ఈరోజు బడ్జెట్ పైన బడ్జెట్ ఆమోదం అనేది కూడా తెలపాల్సి ఉంటుంది. దాంట్లో ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. అయితే కొంత స్పీకర్ కార్యాలయం ముందు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో ఒక 15 మంది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఎక్స్పెల్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వారు దానికంటే ముందు ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కూడా ప్రకటించారు. ఓవరాల్గా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి 68 మంది సంఖ్యాబలం ఉంది. 68 మందిలో 40 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, 25 మంది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఓటింగ్లో 34 ఓట్లు వచ్చాయి నిన్న జరిగినటువంటి రాజ్యసభ ఓటింగ్లో. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారు. టై అవడంతో టాస్ చేస్తే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వాన్ని పడగొడతాం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామంటూ కూడా నిన్న రాజ్యసభ ఎంపీ గెలిపించుకున్న తర్వాత నుంచి బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించిన ఓటింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో మరొక వైపు అవిశ్వాస తీర్మానం కూడా
బీజేపీకి తెరపైకి తెస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కొని ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామనేటువంటి ప్రకటనను కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం అప్రమత్తమైంది. అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు అధిష్టానం నుంచి దూతలు పంపించారు. మరోవైపు స్పీకర్ ఎక్స్పెల్ చేస్తూ 15 మంది ఎమ్మెల్యేలను ఎక్స్పెల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒకవేళ అవిశ్వాస తీర్మానం అవి పెట్టినా కానీ 15 మంది బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్స్పెల్ అవడంతో వారు వీగిపోయేటువంటి అవకాశమే ఉంటుంది. ఇక మిగతా అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నిర్ణయం అయితే ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఆ మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎంని కూడా మార్చేటువంటి ఆలోచన అయితే ప్రస్తుతానికైతే జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ మీటింగ్ అయితే ఉంటుంది. శ్రవంతి.